అడగాలి. నేను యేసయ్యనే అడిగాను, యేసయ్యా నేను చాలా పెద్ద మందిరం కట్టించాలనుకుంటున్నా, మీ నామములో నాయనా మీ పరిచర్య నేను చేస్తానికి ఆశపడుతున్నా. యేసయ్యా మీ నామాన్ని మహిమపరచడానికి నన్ను వాడుకో తండ్రి. మీ నామములో మీకు పెద్ద చర్చి కట్టాలని ఆశపడుతున్నా. నేనైతే ఎవరిని అడగను, నీవే సర్వ సృష్టికర్తవి. నీ ఆకాశ వాక్యాలని విప్పినా తండ్రి, అయా రాసుల కొద్ది ధనముని కురిపించి తండ్రి నీ మందిరముని తండ్రి కట్టించు దేవా అని నేను అడుగుతున్నాను. మీకు ఎవరికైనా సరే నిజముగా దేవుడి పట్ల ప్రేమ ఉండి ఈ చర్చిలో మా వంతు సహాయం చెయ్యాలి అనుకున్న వారు ఎవరైనా కనుక ఉన్నట్లయితే, దేవుడి పట్ల ప్రేమ ఉండి తప్పనిసరిగా మీరు చేయించండి. కింద స్క్రోలింగ్ లో మా ఫోన్ నెంబర్లు, మా మినిస్ట్రీ పేరు, మా అకౌంట్ నెంబర్స్ అన్ని వస్తాయి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మీరు సహాయం చేయగలిగినా చేయలేకపోయినా ముఖ్యముగా ఈ మందిరం కొరకు మీరందరూ కూడా దయచేసి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే ఆయనని మనము ప్రార్థించాలి. మన జీవితాల్లో ఎన్ని కార్యాలు అవ్వాలన్నా మనం దేవుడిని ప్రార్థించాలి. ఈ మందిరం కట్టాలంటే దేవుడు ఒక మహాప్రభు కావాలి. మీ అందరి ఒక్క ప్రార్థన సహాయం చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరు కూడా మందిరం కొరకు ప్రార్థన చేయమని నేను అడుగుతున్నానండి. యేసు నామములో మీకు ప్రేమ కలిగి ఉంటే సహాయం చేయండి, లేకపోయినా పర్వాలా ప్రార్థన మాత్రం తప్పనిసరిగా చేయమని మిమ్మల్ని అందరినీ యేసు నామములో అడుగుతున్నానండి. దయచేసి కనులు మూసుకుంటే ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయన మమ్మల్ని సృష్టించింది నీవు నా తండ్రి, అయా మమ్మల్ని పోషించుచుంది నువ్వు నా తండ్రి. మాకేం కావాలో తండ్రి అది మీరు మాకు అనుదినము నా తండ్రి ఆహారం ఇచ్చినట్లుగా, అయా మాకేం కావాలో మీరు తప్ప మాకు ఇంకా ఎవరిని ఇచ్చేవారు లేరు తండ్రి. మీరే మా సృష్టికర్త అయి ఉన్నారు కనుక నా దేవా నాయనా మీరు తప్ప మాకు ఇంకెవరు లేరని నమ్ముచున్నాము. ఈ వాక్యము నా తండ్రి విన్న ప్రతి బిడ్డ ఎవరైనా దేవా మీ పేరు మీ ప్రేరేపణను బట్టి ఎవరైనా యేసు నామములో సహాయం చేయాలి, మందిరములో మా వంతు కూడా ఒక చెయ్యి కలుపుదాం అనుకున్నా బిడ్డలు ఎవరైనా కనుక ఉన్నట్లయితే దేవా వారితో తండ్రి సహాయం చేయించమని నా దేవా నేను యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. దయచేసి మా గొప్ప దేవ ఈ వాక్యం ఈ ప్రార్థన వారు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలి అనుకంటే కింద మా అకౌంట్ నెంబర్స్ అన్ని ఉంటాయండి, మీరు సహాయం చేయవచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్.